హాయ్ అండి. ఇడ్లీ పిండి ఉంటుంది కదా, మినపప్పు రవ్వ. మన ఇడ్లీలు పెట్టుకుంటాం, పొంగరం, దెబ్బ రొట్టి, ఎన్ని రకాలు చేస్తాము. చిన్నపిల్లలు కలర్ఫుల్ ఉంటే ఇష్టమే తింటారనమాట. అందుకే నేను ఏం చేస్తానంటే చిన్న ప్లేట్లో నూనె రాసేసి, చూడండి, వాళ్ళకి పచ్చడి కూడా అక్కర్లేదు, చక్కగా ఇష్టమే తింటాడు. ఇలా నేను నా చిన్నపిల్లలప్పుడు కూడా చేశాను, మా పిల్లలు తినేవారు ఇష్టం పడి. క్యారెట్ అవి ఇప్పుడైతే చూపిస్తాను రండి. నేను సన్నగా పచ్చిమిర్చి, ఒక బీట్ చెక్కేసి, తర్వాత ఉల్లిగడ్డి చెక్కేసి ఉంచాను కొంచెం కొంచెం. ఈ ప్లేట్కి శుభ్రంగా నూనె రాయిస్తాను కదా. ఇది ఇడ్లీ పిండి రాత్రి రుబ్బేసి చలికాలం కదా పైన ఉంచాను, మంచిగా పులిసింది. ఇప్పుడు చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి అవసరం లేదు, చక్కగా పొంగుతుంది. పొంగితే ఇడ్లీ కూడా బాగా వస్తుంది. ఇలాగా ఎండాకాలం అంటే పులుస్తుంది, ఇప్పుడు ఏం పులవదు. నేను రాత్రి రుబ్బేసి మూత పెట్టి పైన ఉంచేసాను. ఇడ్లీలు పోసుకుంటాం, దిబ్బ రొట్టి పోసుకుంటా, ఎన్ని రకాలు పోసుకుంటాం. ఒకసారి ఇలా చేసి చూడండి, మీ ఇంట్లో పిల్లలు ఉంటే చాలా ఇష్టం అంటే ఇష్టం మీద తింటారు. రండి చూపిస్తాను. ఈ చిన్న ప్లేట్ ఉంది కదా, ఇందులో నూనె రాసాను నేను. ఇగో ఇలా నూనె రాసి వదిలేసాను. నూనె రాసి ఒక గరిటెడు పిండి వేసాను. ఇదేమో చూడండి పచ్చిమిర్చి, ఇదేమో ఉల్లిగడ్డి, ఉల్లిపాయల నుంచి కాడలు వస్తాయి కదా, అది కొంచెం బీటు. ఉప్పు అంటే పిండిలోనే వేసాను కదా. బీటు కడిగేసి శుభ్రం చెక్కేసాను సన్నంగా. పిల్లలు చాలా ఇష్టమే తింటారు. మా ఇంట్లో ముందు పిల్లలు తినేవారు ఇలా చేస్తే. అప్పుడంటే యూట్యూబ్ అవి లేవు కదా, అందుకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అందుకే ఇగో వేసాను కదా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మీద నుంచేమో పిండి పోసేసాను. ఇగో ఇలాగా ఇగో ఇలా వేసాను కదా. ఇప్పుడు మళ్ళా రండి చూపిస్తాను. దీని మీద మళ్ళీ పచ్చిమిరపకాయలు శుభ్రంగా వేసేద్దాం. ఉల్లిగడ్డి వేస్తున్నాను, ఉల్లిగడ్డి, అందుకే నేను ఉల్లిపాయలు ఏమీ వేయలేదు. ఇగో ఇవి పచ్చిమిర్చి సన్నంగా ఇవి ఉల్లికాడలు, గడ్డి ఉల్లిలో నుంచి వచ్చేవి. దీని మీదేమో బీట్ శుభ్రంగా చెక్కేసాను. చాలా ఇష్టమే తింటారు పిల్లలు. ఒకసారి చేసి చూడండి మీరు ఎలా తింటారు వాళ్ళు. ఇది శుభ్రంగా వేసి ఆవిరి మీద ఉడికించేస్తాను నేను. ఆవిరి గిన్నె పెట్టేసి ఉంచాను నేను. వేడి నీళ్ళు పెట్టాను గ్యాస్ మీద, ఇడ్లీ ఉడికిస్తాం కదా, అలాగే నీళ్ళు పోసి చిన్న ప్లేట్లు అడుగు కింద పెట్టి ఉంచాను స్టాండు. ఇది అందులో పెట్టేస్తాను. పెట్టేసి మెత్తగా ఇది చక్కగా ఆవిరి మీద ఉడికిపోతుంది. ఉడికాక చూపిస్తాను. అదిగో చూడండి, వేడిగా కాగుతున్నాయి. ఇప్పుడు ఇందులో పెట్టేసి ఇప్పుడు ఆవిరి మీద ఉడికించేస్తాను. మీరు పచ్చడితో పిల్లలు తిన్నారు, ఇలా కూడా తినేస్తారు. పచ్చడి లేకపోయినా తినేస్తారు. రెండు చూపిస్తాను. మూత పెట్టేస్తాను. ఇప్పుడు చక్కగా ఇడ్లీలాగా ఉడికిపోతుంది. చూపిస్తాను రండి, చూద్దాం ఎంతవరకు ఉడికిందో. ఇక ఇలాగా దానికి అంటకుండా ఉంటే, అది పక్కన ఒక్క విసిరికాయ పెట్టాను నేను. మంచి ఆ వాసన ఇందులో వెళ్తుంది ఇడ్లీకి. అందుకే నేను ఎక్కువ శాతం విసిరికాయ ఉంటే ఇడ్లీ ఉడికించినప్పుడు మధ్యన పెట్టేసి ఉడికిస్తాను. మన ఇడ్లీలో మంచి విసిరి వాసన వస్తూ ఉంటుంది. రెండు ఉడికిపోయింది, చూపిస్తాను. ఇగో తీసేసాను. ఇగో చూడండి, మన కేక్లాగా చక్కగా వచ్చేస్తుంది. ఇక చూసారు కదా. పిల్లలకి పెట్టండి, ఎంత బాగా తింటారు వాళ్ళు, ఇష్టపడి మరీ తింటారు. పచ్చడి ఉన్నా లేకపోయినా చక్కగా ఉడికిపోయింది ఇడ్లీలాగా. చూసారు కదా.
ఇడ్లీ పిండి రవ్వను మినపప్పు నానబెట్టి రుబ్బాను. మినపప్పు నానబెట్టి రుబ్బి ఇడ్లీ రవ్వ. ఏ డిజైన్లో పెట్టైనా వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు కలర్ఫుల్గా ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే పెట్టిన, సండేస్ ఎలా ఉన్నప్పుడు పొద్దున్న పెట్టినా చాలా బాగా తింటారు, ఇష్టం. ఒకసారి ఇలా చేసి చూడండి ఎలా ఉంటుందో. దీని జాగాలో మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ కూడా ఇలా తురిమేసి వేయచ్చు. అది క్యారెట్ కలర్ వస్తుందన్నమాట. మంచిగా అదొరకం తీపి కూడా వస్తుంటుంది. చూడండి, తినండి, ఇడ్లీ తినండి. కుడుములు అంటారు, ఇడ్లీ అంటారు. ఇలా నేను ముందు కూడా చాలాసార్లు ఇలా చేశాను, చూసారు కదా. రెండు చూపిస్తాను ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందో కదా. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు ఇష్టపడి మరీ తింటారు. ఓసారి ఇలా చేసి పెట్టండి. ఇడ్లీ పిండితోనే అవుతుంది, దోశ పిండితో ఇంత పొంగదండి. దోశలకి రుబ్బితే ఇంత బాగా పొంగదు. మనం రవ్వ వేసి ఇడ్లీ వేస్తాం కదా. సార్ దోశ పిండి కూడా చేసి చూడండి, కాకపోతే నేనైతే చేయలేదు. దోశల్లో వేయవచ్చు మీరు ఇలాగ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇలా క్యారెట్ తురుము, బీట్ తురుము వేసి దోశ పొయ్యొచ్చు. మసాలా దోశలాగా పొయ్యొచ్చు, అది మరీ బాగుంటుంది దోశ. కానీ ఇలా ఉడికిస్తే తెలియదు, కానీ ఇదైతే చెయ్యండి తప్పకుండా, ఇష్టమే తింటారు పిల్లలు. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. వెరైటీ ఇడ్లీ చూడండి, భలే ఉంది కదండి. చూడండి, పిల్లలు ఎదురుగుండా ఇలా ప్లేట్లో పెట్టి ఇలా కలర్ చూపించారనుకోండి, వాళ్ళు ఇంకా పేచీ పెట్టకుండా తినేస్తారు. ఇలా చూసారు కదా, చక్కగా బీట్ కూడా ఉడికింది, అందులో హెల్దీ కూడాను, టేస్ట్ కూడాను, ఇష్టపడే తింటారు. ఇలా పెట్టి వాళ్ళకి ఇవ్వండి. ఈసారి చేసి చూడండి, మీరు కమెంట్లో చెప్పండి ఎలా ఉందో అని. చూసారు కదా, కలర్ఫుల్ ఇడ్లీ.